ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభుదయం అందరికీ ప్రైజ్ రాడండి. బాగున్నారా? ఇద్దరు వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. ఈ ఉదయకాల సమయంలోనే అనేకమైన ప్రయాసాలతో ఉన్నావు కదా, అనేకమైన అలసిపోయి ఉన్నావు కదా, అనేకమైన పనులు చేసి విస్సారిపోయి ఉన్నావు కదా. అయితే దేవుడు ఏమి చెప్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మన భారం మనం మోస్తే మనం భరించలేమండి, కానీ ఆ భారాన్ని దేవునికి అప్పగిస్తే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు. ఆయన మన కోసం సిలువయాగం చేసి ఇప్పుడు కూడా 2 చేతులు చాపి, అమ్మా నువ్వు నా దగ్గరికి రా, అమ్మా నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు నీ సమాధానాన్ని ఇస్తాను, నేను నిన్ను ఓదారుస్తాను, నేను నిన్ను ఆదరిస్తానని చెప్పి ఇప్పుడు కూడా 2 చేతులు చాపి నిన్ను కౌలుగించుకుందామని, నిన్ను ముద్దు పెట్టుకుందామని, నిన్ను హత్తుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడండి. నువ్వు ఎలాంటి భారం వస్తున్నప్పటికీ, ఎలాంటి బాధతో ఉన్నప్పటికీ, ఎలాంటి వేదంతో ఉన్నప్పటికీ ఆయన ఎదుట నువ్వు వస్తే చాలు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన ఎదుట నువ్వు వస్తే చాలు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన ఎదుట నువ్వు వస్తే చాలు, నీకోసం ఆయన ప్రాణాన్నే అప్పగించాడు, నీకోసం ఆయన మరణించాడు, నీకోసం ఆయన తిరిగి లేచాడు, నీకోసం ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి నీ ప్రయాస వ్యర్థం కాకూడదని, దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, నీకు విశ్రాంతిని ఇవ్వాలని, సమాధానాన్ని ఇవ్వాలని, నెమ్మదిని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రయాసంతో ఉన్నావు కదా, బాధతో ఉన్నావు కదా, ఆయన ఎదుటికిరా, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన ఎదుటికిరా, దేవుని సమస్యలను విడిపిస్తాడు. ఆయన ఎదుటికిరా, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కాబట్టి ఆనాడు దైవభక్తులు అనేక మంది ఆయన ఎత్తుకొచ్చారండి. వచ్చినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. అటు రీతిగా నీ జీవితంలో కూడా చేసి దేవుని దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుంటున్నాం. ఎస్ఐయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ ప్రజలు నీ వారు, అయ్యా వారి అనేకమైన సమస్యలతో, అనేకమైన బాధలతో, అనేకమైన వేదనలతో కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, వేసారిపోతున్నారు. అయ్యా వారి ప్రయాస భారమైపోతుంది బాబు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా వారి ప్రయాస అంతా కూడా నీ అభివృద్ధించి, అయ్యా నీ ఎటుకు రావడానికి కృప చూపించి, అయ్యా వారిని దీవించి వారిని ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటాం. అయ్యా తను వీక్షిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి బాధలను, వారి కష్టాలను విడిపించి, వారి విశ్రాంతిని, సమాధానాన్ని, శాంతిని, అయ్యా మీ ఎదుట మాకు సంతోషం ఉంటుంది, మీ ఎదుట మాకు సమాధానం ఉంటుంది, మీ ఎదుటకు వచ్చేవారిగా ఉంటుంది, కృప చూపించవలసిందిగా వేడుకుంటాం. నజరేయుని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.